సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బొరుటో చాప్టర్ 69. ఎవరైనా చాప్టర్ 68 చూడకపోతే ఆల్రెడీ మన ఛానల్లో అయితే వీడియో ఉంటుంది, వెళ్ళి చూసేయండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇక కోడ్ యొక్క క్లైమాక్స్ నుంచి ఎయిడా అయితే బయటకు వస్తుంది. సో ఎయిడాని చూసి డాక్టర్ రామడో అయితే చాలా భయపడతాడు. అలాగే భయపడుతూ తనతో అయితే ఎయిడా నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా అని అంటాడు. దానికి ఎయిడా నువ్వు ఇంకా ఏం చేంజ్ అవ్వలేదు, అలాంటి స్టూపిడ్ రియాక్షన్సే ఇస్తున్నావు, ఇప్పుడు అదంతా అవసరమా అని అంటుంది. ఇక షికమారు డాక్టర్ రామడోని చూసి ఎందుకని రామడో ఆ అమ్మాయిని చూసి ఇంతలా భయపడుతున్నాడని షాక్ అవుతాడు. ఇక దీంతో డెల్టా ఎయిడాతో ఎయిడా నాకు నువ్వెవరో తెలీదు, కానీ నువ్వు కూడా నా ఎనిమీస్ తో కలిసి పని చేస్తున్నావు కాబట్టి నువ్వు కూడా నాకు ఎనిమివే. సో నేను నిన్ను ఇక్కడే ఎలిమినేట్ చేస్తానని తన పైన అయితే కిక్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ తనైతే సడన్ గా ఎయిడాని కిక్ చేయడం అయితే ఆపుతుంది. అంతేకాదు డెల్టా అయితే తన మరో లెగ్ తోటి కోడ్ పైన అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ తన పైన కూడా అటాక్ అయితే చేయలేకపోతుంది. ఇక ఇదంతా చూసిన షికమారు డెల్టాతో హే డెల్టా, అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని అడుగుతాడు. దానికి డెల్టా అదే నాకు కూడా అర్థం కావట్లేదు, అసలు ఈ అమ్మాయి నన్ను ఏం చేసిందో నాకేమీ అర్థం కావట్లేదు అని అంటుంది. ఇక దీంతో వెంటనే షికమారు ఇదేదో తేడాగా ఉందని వెంటనే ఈనో ఎమర్జెన్సీ సిచ్యువేషన్, నాకు వెంటనే బ్యాకప్ కావాలని అడుగుతాడు. ఇక నెక్స్ట్ సీన్ లో సాస్కే అయితే బోరుటో నన్ను క్షమించు అని అంటాడు. దానికి బోరుటో సాస్కేని షాకింగ్ గా అలా చూస్తూ ఉంటాడు. ఇక సాస్కే బోరుటో మొమోషికిని ఆపడం నీ టీచర్ గా నా రెస్పాన్సిబిలిటీ, కానీ నేను నీకు కావాల్సిన టైంలో నేను నీ దగ్గర లేను. అండ్ కవాకి కూడా చాలా పెయిన్ఫుల్ రోల్ తీసుకున్నాడు. సో ఇలా జరిగినందుకు విలేజ్ నన్ను తప్ప ఇంకెవరిని హేట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. దానికి బోరుటో అయితే కవాకియే నన్ను చంపాడని మీకు కూడా తెలిసిందా అని అంటాడు. దానికి సాస్కే కేవలం కొంతమందికి మాత్రమే విషయం తెలుసు, అండ్ దాని వల్ల కవాకికి ఇక్కడ ఉండడానికి అప్రూవల్ కూడా దొరకలేదు అని చెప్తాడు. దానికి బోరుటో కానీ నేనే కవాకిని అలా చేయమన్నాను, నేనే నన్ను ఇలా చంపేయమని చెప్పాను, బట్ అందరూ తన్నే బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని అంటాడు. దానికి సాస్కే రీజన్ ఏదైనా కానీ తను ఒక హొకాగే యొక్క కొడుకుని చంపాడు అండ్ ఇది ఖచ్చితంగా ఒక మిస్టేక్ అని చెప్తాడు. ఇక దానికి బోరుటో కానీ ఇది కరెక్ట్ కాదు, అండ్ ఈవెన్ నేను ఇంకా బ్రతికే ఉన్నాను. ఇక ఇదంతా పక్కన పెడితే ఇలాంటి ఒక రిక్వెస్ట్ నేను కేవలం తనని మాత్రమే అడగగలను, ఎందుకంటే మేమిద్దరం ఒకరినొకరం బ్రదర్స్ గా భావించాం కాబట్టి, అండ్ తను కూడా నన్ను ఒక బ్రదర్ గా భావించాడు కాబట్టి నా రిక్వెస్ట్ అయితే యాక్సెప్ట్ చేశాడు అని చెప్తాడు. అండ్ సడన్ గా బోరుటోకి అయితే సాస్కి ఇచ్చిన ఆ హెడ్ బ్యాండ్ అయితే గుర్తొస్తుంది. సో వెంటనే బోరుటో తన జేబులో నుంచి ఆ హెడ్ బ్యాండ్ ని తీసి సాస్కి ఇచ్చి, ఈ హెడ్ బ్యాండ్ అయితే నాకు చాలా హెల్ప్ చేసింది అండ్ ఇది నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్, ఇక నేను దీన్ని మళ్ళీ మీకు తిరిగి చేస్తున్నానని తనకైతే ఇస్తాడు. దానికి సాస్కే ఆ హెడ్ బ్యాండ్ నీకు నిజంగానే అంతగా హెల్ప్ఫుల్ గా ఉంటే దాన్ని ఒక గిఫ్ట్ గా నీ దగ్గరే ఉంచుకో అని చెప్తాడు. దానికి బోరుటో నిజంగానా, కానీ ఇది నీకు ఇంకా మా ఫాదర్ కి ఎంతో ఇంపార్టెంట్ మూమెంటో కదా అని చెప్తాడు. దానికి సాస్కే ఏం పర్లేదు, అది నీ దగ్గరే ఉంచుకో అని చెప్తాడు. ఇక దాంతో బోరుటో చాలా ఎక్సైట్మెంట్ తో నా లైఫ్ లోనే ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రెజర్ అని అంటాడు. ఇక సాస్కే తనలో తను బోరుటో యొక్క ప్రాబ్లం కి నేనే ఒక సొల్యూషన్ వెతకాలి కావచ్చు అని అనుకుంటూ ఉంటాడు. ఇక శారదా మిట్సుకి అసలు మా ఫాదర్ ఇంకా బోరుటో అప్పటి నుంచి ఏం మాట్లాడుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు, అంతా మంచి జరిగింది కాబట్టి ఏం కాలేదు, లేకపోతే ఈపాటికి బోరుటో మరణించి ఉండేవాడని అంటుంది. దానికి మిట్సుకి మాస్టర్ సాస్కే బోరుటో యొక్క టీచర్ గా గిల్ట్ గా ఫీల్ అవుతున్నారేమో, ఆయనే కాదు నేను కూడా అలాగే ఫీల్ అయి ఉండేవాడిని, ఒకవేళ బోరుటో గనక నేను లేని టైంలో అక్కడ మరణించి ఉంటే అండ్ ఎవరైనా బోరుటోని గనక చంపాలని ట్రై చేస్తే వాళ్ళని ఏం చేస్తానో నాకే తెలియదు అని అంటాడు. ఇక దానికి శారదా మిట్సుకి అని తన పేరు చెప్తూ అలాగే చూస్తూ ఉంటుంది. దానికి మిట్సుకి ఓ సారీ, కొంచెం డిస్టర్బ్ అవడం వల్ల అలా మాట్లాడేశానని అంటాడు. ఇక శారదా మిట్సుకితో నాకు నిజంగా బోరుటోకి జరిగిందంతా చూస్తుంటే చాలా షాకింగ్ గా ఉంది, కానీ తను ఆ అటాక్ నుంచి సర్వైవ్ అవడం నాకు చాలా రిలీఫ్ గా అనిపించింది అండ్ ఈ రిలీఫ్ కొంచెం కొంచెంగా కోపంగా మారుతుంది, కానీ ఇది బోరుటో మిస్టేక్ కూడా కాదు. సో తన చుట్టూ ఏం జరుగుతుందో తనకు కూడా తెలీదు అండ్ బోరుటోకి మనం అంత హెల్ప్ఫుల్ గా కూడా లేము, బట్ నెక్స్ట్ టైం మాత్రం నేను తనకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాను, నిజానికి నా మీదే నాకు కోపంగా ఉందని అలా నవ్వుతూ ఉంటుంది శారదా. దానికి మిట్సుకి అయితే నీకు బోరుటో అంటే ఇష్టమా అని అడుగుతాడు. దానికి శారదా ఏంటి అసలు నువ్వేం మాట్లాడుతున్నావని అంటుంది. ఇక దానికి మిట్సుకి అయితే తనంటే నీకు ఇష్టం లేదా అని అంటాడు. దానికి శారదా తను నాకు
నాకు ఇష్టమా ఇష్టం లేదా అన్నది పక్కన పెడితే నేను నీతో ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాను అని కవర్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ మిట్సుకి మన ట్రూ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయడం అంత కష్టమా, అయినా నాకేం అవసరం లే అని అంటాడు. దానికి సారదా, ఇక నువ్వే చెప్పాలి మిట్సుకి, బోరుటో పేరు చెప్తే చాలు నీ కళ్ళు 1000 దీపాల్లా వెలిగిపోతూ ఉంటాయి. అండ్ మా ఫాదర్ అయితే తను బోరుటోకి టీచర్ కాకముందు తను నా ఫాదర్ అన్న విషయమే మర్చిపోయాడు అండ్ అది చాలా ఫ్రస్ట్రేటింగ్ గా ఉందని అంటుంది. ఇక మీట్సుకి ఆ మైటీ ఒట్సోట్సుకి ని ఓడించాలంటే మన ఇద్దరం చాలా స్ట్రాంగ్ గా అవ్వాలి సారదా అని చెప్తాడు. దానికి సారదా, నాకు తెలుసు నేను స్ట్రాంగ్ గా లేకపోతే హొక్కగే కూడా అవ్వలేను, సో అన్నింటి కోసం నేను స్ట్రాంగ్ గా అవ్వాలి అని అంటుంది. ఇక నెక్స్ట్ సీన్ లో కవాకి అయితే నిద్ర లేస్తాడు. ఇక నారుటో, లేచావా కవాకి, మనం ఫస్ట్ టైం కూడా ఇలా హాస్పిటల్లోనే కలిసామని అంటాడు. దానికి కవాకి, మీరిక్కడికి ఆ స్టూపిడ్ ఓల్డ్ మెమోరీస్ గురించి చెప్పడానికి రాలేదు కదా లార్డ్ సెవెంత్ అని అంటాడు. దానికి నారుటో, సుమిరే మేము ప్రైవేట్ గా మాట్లాడుకోవడానికి ఒక 2 నిమిషాలు టైం కావాలని అడుగుతాడు. దానికి సుమిరే అక్కడి నుంచి వెళ్ళిపోబోతున్న టైంలో కవాకి నారుటోతో, నేను బోరుటోని చంపినందుకు మీరు నన్ను శిక్షించరా అని అడుగుతాడు. సో అప్పుడే సుమిరేకి అయితే కవాకి బోరుటోని చంపడన్న విషయం అయితే తెలుస్తుంది. అండ్ నారుటో అయితే కవాకితో, రిలాక్స్ కవాకి, బోరుటో ఇంకా బ్రతికే ఉన్నాడు, తన కర్మ పవర్ తనని సేవ్ చేసింది, అదొక పెద్ద స్టోరీ. అండ్ నువ్వు గనుక ఆ రోజు అక్కడ ఉండకపోతే ఈ పాటికి మేమంతా చనిపోయి ఉండేవాళ్ళం. బోరుటో బ్రతికున్నాడు కదా అని చెప్పేసి నేను ఈ మాటలు నీతో ఇలా అనట్లేదు, నువ్వు నిజంగానే చాలా పెయిన్ఫుల్ రోల్ ని తీసుకున్నావు. అండ్ ఈ మాటలు నేను నీకు ఇంతకు ముందే చెప్పాను అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నాను, నువ్వు కోనోహా విలేజ్ కి చెందిన వాడివి, కోనోహాలో ఉన్న వాళ్ళంతా నా ఫ్యామిలీ ఇంక్లూడింగ్ యూ ఆల్సో అని చెప్తాడు. సడన్ గా ఈయన నారుటో ఇంకా సాస్కేతో కోడ్ అండ్ ఇంకొక అన్నోన్ ఎనిమీ అయితే ల్యాబ్ పైన అటాక్ చేస్తున్నారని వాళ్ళతో అయితే చెప్తుంది. సో వెంటనే సాస్కే, నేను ఇప్పుడే వెంటనే బయలుదేరి వస్తున్నానని అంటాడు. దానికి బోరుటో, మాస్టర్ సాస్కే అసలు ఏం జరిగిందని అడుగుతాడు. అప్పుడు సాస్కే, ఎనిమీ వచ్చాడు, లెట్స్ గో బోరుటో అని అంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో నారుటో కూడా, నాకు అర్జెంట్ గా ఒక పని పడింది, నేను మళ్ళీ వస్తానని చెప్పి తను కూడా అక్కడ నుంచి బయలుదేరతాడు. ఇక నెక్స్ట్ సీన్ లో షికమారు తన షాడో పెరాలిసిస్ జుట్సుని ఎయిడా పైన యూజ్ చేసి తనైతే స్టాప్ చేస్తాడు. దీంతో ఎయిడా, అమేజింగ్, నేను కదలలేకపోతున్నాను, నువ్వు నన్ను ఇప్పుడు అటాక్ చేయగలవా అని అంటుంది. ఇక సడన్ గా షికమారు తన బ్రెయిన్ లో ఇలా అనుకుంటాడు, అసలు నాకేం జరుగుతుంది, సడన్ గా ఈ వియర్డ్ ఫీవర్ ఏంటి, ఇదంతా నా ఇమాజినేషనా లేక నిజమా? డెల్టా కూడా తన ఫైటింగ్ స్పిరిట్ ని కోల్పోయింది, తను ఖచ్చితంగా మా ముగ్గురిని ఏదో జుట్సులో ట్రాప్ చేసి ఉంటుంది అని అనుకొని ఈనోతో, ఈనో నీ మైండ్ ట్రాన్స్మిషన్ జుట్సుని యూజ్ చేసి ఎనిమీకి తెలియకుండా ఆమడో ఇంకా నా మైండ్ ని లింక్ చేయగలవా అని అడుగుతాడు. దానికి ఈనో, సరే ఇప్పుడే చేస్తున్నానని వాళ్ళ మైండ్స్ అయితే కనెక్ట్ చేస్తుంది. దీంతో షికమారు డాక్టర్ ఆమడోతో, ఆమడో అసలు ఎవరు తను మన పైన ఎలాంటి అటాక్ ని యూజ్ చేసింది అండ్ దాని నుంచి బయటపడడానికి సొల్యూషన్ ఏంటి అని అడుగుతాడు. దానికి డాక్టర్ రామడు, తన పేరు ఎయిడా, తన ఎబిలిటీస్ ని యూజ్ చేసి మనందరినీ ఒక హాల్యూసినేషన్ లోకి తీసుకెళ్తుంది, దాని ద్వారా మనమంతా తన కంట్రోల్లోనే ఉంటాం. సో ఈ ఎబిలిటీకి జెండర్ తో పని లేదు, నువ్వు, నేను, డెల్టా ఎవరైనా సరే తన ట్రాప్ లో పడాల్సిందే. అండ్ ఈ ఎబిలిటీ ఒక్కొక్కరి పైన ఒక్కొక్క విధంగా పనిచేస్తుంది, హెడేక్ అండ్ ఫీవర్, జడ్జిమెంట్ రాంగ్ గా ఇవ్వడం, స్టిఫ్ అండ్ మజిల్స్ అని చెప్తాడు. ఇక షికమారు, మరి మనం తన ట్రాప్ నుంచి ఎలా బయటకు రావాలని అడుగుతాడు. దానికి డాక్టర్ రామడు, ఒక్కసారి మనం తన ట్రాప్ లో పడితే మళ్ళీ తిరిగి బయటకి రాలేం, ఈవెన్ ఎయిడా తన పవర్స్ ని తను కంట్రోల్ చేయలేదు, తను చనిపోయేంత వరకు ఎఫెక్ట్ మన పైన అలాగే ఉంటుంది అని చెప్తాడు. దానికి షికమారు, తను చనిపోయేంత వరకు అయితే మనకు దారి ఉందన్నమాట అండ్ అది చాలా సింపుల్ అని అంటాడు. దానికి డాక్టర్ రామడు, అయితే ప్రయత్నించు, నీకే అర్థమవుతుందని అంటాడు. అండ్ షికమారు కోడ్ పైన యూజ్ చేసిన తన షాడో పొజిషన్ జుట్సు మెల్లిమెల్లిగా అయితే వీక్ అవుతుంది అండ్ షికమారు తన బాడీ సపోర్ట్ చేయకున్నా సరే కునాయిని తీసుకొని ఎయిడాని చంపడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. బట్ తన వల్ల అయితే అవ్వదు. ఇక అది చూసిన ఎయిడా అయితే, నీ విల్ చాలా స్ట్రాంగ్ గా ఉంది, బట్ దాని వల్ల ఎలాంటి లాభం లేదరా బుల్లోడా అని చెప్తుంది. అండ్ మెల్లిగా కోడ్ పైన యూజ్ చేసిన తన షాడో పొజిషన్ జుట్సు అయితే రిలీజ్ అయిపోతుంది. దీంతో షికమారు అన్బిలీవబుల్, ఈవెన్ నారుటో ఇంకా సాస్కే కూడా తన ఈ ఎబిలిటీని ఎదుర్కోవడం చాలా కష్టం అండ్ కోడ్ వాళ్ళని చంపాలనుకుంటున్నాడు. సో ఒకవేళ వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళకి మరింత డేంజర్, సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలి అని అనుకుంటూ ఉండగా కోడ్ వెళ్ళి మన అమడో యొక్క కాలర్ పట్టుకొని వెంటనే వాటిని రిమూవ్ చేయి, అలా చేస్తే నేను నీకు ఎలాంటి హార్మ్ చేయను అని చెప్తాడు. కానీ డాక్టర్ ఆమడో దానికి ఒప్పుకోడు. దీంతో కోడ్, నీ బాడీలో ఎక్కువగా నర్వ్స్ ఇక్కడే ఉంటాయి కదా అని చెప్పి ఆ నర్వ్స్ పైన ప్రెస్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాడు, తనని టార్చర్ అయితే చేస్తాడు. ఇక షికమారు ఎయిడాతో, ఎయిడా అసలు నీ మోటివ్ ఏంటి, నువ్వెందుకని కోడ్కి హెల్ప్ చేస్తున్నావు, కోనోహాకి నీకు ఏమైనా శత్రుత్వం ఉందా అని అడుగుతాడు. దానికి ఎయిడా, కోడ్ యొక్క మోటివ్స్ తన పర్సనల్,
దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్తుంది. దానికి షికమారు అయితే మరెందుకని నువ్వు తనకి కోఆపరేట్ చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి ఎయిడా సో నీ దగ్గర దాచిపెట్టడానికి పెద్దగా రీజన్స్ ఏమీ లేవు కాబట్టి నీకైతే చెప్తాను. నాకు కవాకి అంటే ఇష్టమని అలా సిగ్గుపడుతూ ఉంటుంది. అది చూసిన మన షికమారు అండ్ డాక్టర్ ఆమడో అయితే షాక్ అవుతారు. ఇక ఏడా షికమారుతో నేను గనక కోడికి తన పవర్స్ ని రీగెయిన్ చేయడానికి హెల్ప్ చేస్తే తను నాకు కవాకిని కలవడానికి హెల్ప్ చేస్తానని చెప్పాడు అని చెప్తుంది. దాంతో షికమారు హో అయితే విషయం మీద చెప్పినందుకు థ్యాంక్స్ అని ఈనో సిచ్యువేషన్స్ చేంజ్ అయ్యాయి కాబట్టి నేను ప్లాన్స్ కూడా చేంజ్ చేస్తున్నాను. వెంటనే ఈ రూమ్ యొక్క లాక్ రిలీజ్ కోడ్ని చేంజ్ చేయి. నాకు తెలుసు నేను బ్యాకప్ టీమ్ ఇంకా నారుటో సాస్కేని ఇక్కడికి రమ్మని చెప్పానని, బట్ ప్రజెంట్ అయితే వాళ్ళని అక్కడే హోల్డ్ చేయి. మన ఎనిమి దగ్గర ఒక వింతైన పవర్ ఉంది. సో ట్రస్ట్ మీ నేను చెప్పినట్టుగా చెయ్యి అని చెప్తాడు. ఇక ఏడా షికమారుతో నువ్వు నన్ను ఒక పిచ్చిదాన్ని అనుకుంటున్నావు కదూ అని అంటుంది. దానికి షికమారు లేదు, నేను జస్ట్ సర్ప్రైజ్ అయ్యాను అంతే, అండ్ నేను నీ ఫీలింగ్స్ కి సపోర్ట్ కూడా చేస్తాను, అండ్ నా దగ్గర ఒక గ్రేట్ డీల్ కూడా ఉంది. నువ్వెందుకని కోనోహాకి రాకూడదు, అండ్ వచ్చిన తర్వాత నీ ఫీలింగ్స్ ని మెల్లిమెల్లిగా కవాకి ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా అని చెప్తాడు. అది విన్న కోడ్ వెంటనే షాక్ అవుతాడు. సో ఇంతటితో ఎపిసోడ్ అయితే ఎండ్ అవుతుంది. సో గైస్ ఇంతటితో చాప్టర్ 69 అయితే కంప్లీట్ అవుతుంది. సో వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, వీడియో కింద కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, జై హింద్.